ఇప్పుడే మగ గజరాజ సినిమా చూసిన సినిమా మాత్రం సూపర్ బే. సంక్రాంతికి వస్తున్నాం సినిమా నవ్వుకున్నాం, కానీ దానిగా డబుల్ కామెడీ ఈ సినిమాలో ఉంది. అసలు విశాల్ యాక్టింగ్ చెప్పుకుంటే హ్యాట్స్ ఆఫ్ అన్న. అసలు విశాల్ యాక్షన్ సీన్స్ చూసినాం, కానీ కామెడీ సినిమా అయితే చూడలే భయ్యా. ఈ సినిమా చూడండి, సినిమా మాత్రం వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. కానీ డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్. ఈ స్టోరీ రాయడం అండ్ విశాల్, అంజలి, వరలక్ష్మి, శతకుమారి వీళ్ళందరినీ తీసుకొని అండ్ ఫ్రెండ్ కోసం చేసేది అండ్ ఫ్రెండ్స్ ఫన్ అనేది నాకైతే చాలా బాగా నచ్చింది. మెయిన్గా వరలక్ష్మి ఎంట్రీ ఉంటుంది భయ్యా. కార్ దిగగానే నేను ఆమెని ఒకప్పుడు అట్లా అనుకో హనుమాన్ సినిమాలు చూసినాం కదా, మళ్ళీ సినిమాలు ఎంట్రీ ఇస్తే ఆమె ఎంత సెక్సీ ఫిగర్ భయ్య. అబ్బా నాకైతే ఆమె అందాలు అసలే నాకు క్రష్ అయిపోయింది భయ్య. అసలు వరలక్ష్మి, శరత్ కుమార్ అండ్ అంజలి అసలు ఆమె యాక్టింగ్ ఏం చేసింది భయ్య, అసలు వేరే లెవెల్. అసలు ఆమె అందాలు అమ్మో ఇక తట్టుకోలేకపోయినా నేనైతే. ఇంకోటి విశాల్ అన్న వన్ ఆఫ్ ద అసలు ఆయన ఫ్రెండ్ రోల్ చేస్తాడు అన్న. అయితే త్రూ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ ఫన్ భయ్య. అసలు నేను నవ్వలేగా, అసలు కళ్ళ నీళ్ళు వస్తాయి. ఈ సినిమా మీరు చూడండి, నవ్వు రాకపోతే నా పేరు రాకేష్ కాదు, పక్కా ఎంటర్టైన్మెంట్ సినిమా. విశాల్ అన్నకి పక్కా 100%. ప్రొడ్యూసర్ గారు మీరు సినిమాతో డబ్బులు సంపాదిస్తారు. అండ్ ఈ మ్యూజిక్ కొట్టింది అసలు ఈ విజయ్ ఆంటనీ గారు. మీరు మ్యూజిక్ కొట్టిలో 90 గుద్దు కొట్టిలో కానీ అసలు ప్రతి సీన్స్కి మ్యూజిక్ మాత్రం అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. ఒకటే మీరు అందరికీ చెప్తా, బాటిలో ఉంటుంది వాటర్. ఈ సినిమాలో ఉంది మంచి మ్యాటర్, రండి చూడండి. అండ్ లాస్ట్ క్లైమాక్స్కి సదా గారు ఎంట్రీ ఇస్తారు. బా ఆమె చాలా రోజులు మిస్ అయినా ఈ ఒక్క దాంతో సదా గారు మీరు ఇంకా సినిమాలు చేయాలి, మీకోసం నేను వెయిటింగ్. ఆమె ఒక్క సాంగ్ ఎంట్రీ ఇస్తారు, క్లైమాక్స్ మాత్రం వేరే లెవెల్. ఒకటే క్లైమాక్స్ 20 minutes మాత్రం అసలు మీరు సీట్ నుంచి లేవరు. ఆ కామెడీ ఫన్ అసలు అలా తీసుకుపోయిండు. సినిమా మాత్రం ఎంటర్టైన్మెంట్, యాక్షన్కి యాక్షన్స్ అంటే పవర్ ప్యాక్ సినిమా. అంటే మగ గజ రాజా 100% నవ్వు వస్తుంది. నవ్వు రాకపోతే నా పేరే మార్చుకుంటా. థ్యాంక్ యూ. మగ గజ రాజా మూవీ చూసాం భయ్య, చాలా బాగుంది, చాలా ఇంట్రెస్ట్గా ఉంది మూవీ కూడా. నేను నిజంగా చెప్తున్నా, విశాల్ గారి సినిమాలలో ఇస్ ఇంట్రెస్ట్గా మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ మూవీ ఏదైనా ఉందంటే ఈ సినిమా చాలా బాగా అనిపించింది. అలాగే నిజంగా చెప్తున్నా కామెడీ ఉంది భయ్య. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ, సెకండ్ హాఫ్ మొత్తం సెంటిమెంట్ కానీ ఆ రాజకీయం కానీ ఎవ్రీథింగ్ చాలా పర్ఫెక్ట్గా అనిపించింది. అలాగే నిజంగా విలన్ రోల్గా నిజంగా సోను సూద్ గారు అయితే మంచి కంబ్యాక్ అనుకోవచ్చు. ఈ సినిమాతో అయితే మంచి కంబ్యాక్ అనుకోవచ్చు సోను సూద్ గారు. అలాగే వీళ్ళిద్దరు కాంబినేషన్ కూడా చాలా బాగా అనిపించింది. అసలు కామెడీ గురించి చెప్పాలంటే వేరే లెవెల్. అసలు ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ అంతా ఒకవేళ వెళ్తుంటే సెకండ్ హాఫ్ మాత్రం ఆ ఎమోషనల్ కానీ ఆ ఫైట్స్ కానీ చాలా బాగున్నాయి. అందులో నాకైతే క్లైమాక్స్ ఫైట్ అయితే చాలా బాగా నచ్చింది. మెయిన్ క్లైమాక్స్ ఫైట్ ఎందుకు బాగా నచ్చింది అంటే సోను సూద్ గారు అలాగే నిజంగా డిఫరెంట్. అంటే తన 6 ప్యాక్స్తో పాటు అలాగే మన విశాల్ గారు 6 ప్యాక్ మాత్రం మామూలుగా భయ్య. ప్రతి ఒక్కరు కూడా అసలు ఆ ఫైట్ సీక్వెన్స్ అయితే చాలా న్యాచురల్గా ఉంది ఆ ఫైట్ కానీ. అలాగే ఫస్ట్ హాఫ్లో నిజంగా వరలక్ష్మి, శరత్ కుమార్ గారి హీరోయిన్ ఇంట్రడక్షన్ కానీ, అలాగే అంజలి గారికి ఫస్ట్ హాఫ్ ఇంత డిఫరెంట్గా చూపించడం మాత్రం ఇదే ఫస్ట్ సినిమా. నిజంగా కాంబినేషన్ అయితే చాలా బాగుంది. హీరోయిన్లు ఇద్దరు కాంబినేషన్, అలాగే విశాల్ గారి కాంబినేషన్ అయితే చాలా అదిరిపోయింది. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ ఎవ్రీథింగ్ చాలా ఎంజాయ్ చేసాను. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి భయ్య, ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి. అలాగే చెప్పాలనుకుంటే మామూలు భయ్య, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం యాంటనీ గారు అద్దరు కొట్టేశారు. ఇందులో ఏం మాత్రం డౌట్ లేదు, మ్యూజిక్ అదిరిపోయింది. అలాగే ఫైట్స్ ఇంత క్లియర్గా అసలు వేరే లెవెల్లో చూపించారు. అసలు ఇంకోటి నెక్స్ట్ నాకు క్లైమాక్స్ సినిమా అయిపోయిన మూమెంట్లో నిజంగా సదాగారు ఎంట్రీ కానీ, ఆ సాంగ్ కానీ, ఆ గ్లామర్ కానీ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. తన అందాలు మాత్రం మామూలు లేవు భయ్య. అలాగే నిజంగా వరలక్ష్మి, శరత్ కుమార్ గారు గ్లామర్తో పాటు ఈ సినిమాలో గ్లామర్తో పాటు తన అంటే ఎక్స్పోజింగ్తో పాటు తన యాక్టింగ్ కూడా చాలా బాగా అనిపించింది. అంజలి గారిది నార్మల్గా అనిపించినా కూడా హీరోయిన్ రోల్కి అయితే పర్ఫెక్ట్ అనమాట. ముగ్గురు కాంబినేషన్ చాలా బాగుంది, ముగ్గురు హీరోయిన్స్తో పాటు. అలాగే వరలక్ష్మి, శరత్ కుమార్ గారిది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. అంటే ఒక ఫ్రెండ్గా అలాగే గ్లామర్గా చూపించడం అనేది మామూలు విషయం కాదు. ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. అలాగే నెక్స్ట్ చెప్పుకుంటే స్టోరీ భయ్య, డైరెక్టర్ గారు అనుకున్న విధంగా తీశారు. అందుకని సినిమా అయితే బ్లాక్ బాస్టర్ హిట్, చాలా డిఫరెంట్గా ఉంది. అలాగే ఇక మన కమెడియన్ భయ్యా, మన కమెడియన్ పేరు తెలుసు నీకు? సంతానం గారి గురించి తెలవనోడు భయ్యా. టాలీవుడ్, హాలీవుడ్ అన్నట్టుగా అన్ని వుడ్లలో మనోడు సంతానం గారు అయితే మామూలు వేయాలి. అంటే సినిమా మొత్తం వరలక్ష్మి, శరత్ కుమార్ గారు ఒక ఫ్రెండ్ క్యారెక్టర్, అలాగే సంతానం గారు కూడా ఫ్రెండ్ క్యారెక్టర్ చేసుకుంటూ అసలు అంటే ఫ్రెండ్ క్యారెక్టర్తో పాటు ఫన్ తీసుకొచ్చారు చూసా, అది హైలైట్ భయ్యా. పంచులు అయితే మామూలు ఈ సినిమాలో ఇస్ ద బెస్ట్ ఏంటంటే పంచులు భయ్యా. ఎక్కడికి అంటే ఒకరికొకరు ఏమాత్రం తగ్గలేదు. అసలు నిజంగా విశాల్ గారు పంచ్ డైలాగులతో మాత్రం మాస్ లుక్లో మామూలుగా చాలా డిఫరెంట్గా అనిపించింది. నాకు తెలిసి విశాల్ గారి కెరియర్
ఇయర్లో ఈజ్ ద బిగ్గెస్ట్ హిట్. ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే మనం పందెం కోడి ఇలాంటి సినిమాలు చూసాం. ఈ సినిమా ఇంకా అంతకంటే డబల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది భయ్య. ప్రతి ఒక్కరు మంచి ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ చూసినంతసేపు అయితే నేను ఫుల్గా ఎంజాయ్ చేస్తాను. సెకండ్ హాఫ్ కూసాలకైతే ఇంకా హైప్ వచ్చింది. సినిమా చాలా డిఫరెంట్గా అనిపించింది. అలాగే అంజలి గారి క్యారెక్టర్ అయితే చాలా ఇంపార్టెంట్గా అనుకోవచ్చు. అంటే లవ్ స్టోరీ కూడా విశాల్ గారికి అంజలి గారి లవ్ స్టోరీ అనేది ఇంటర్వెల్ తర్వాత బిఫోర్ చూపించడం కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది. బాగుంది భయ్య సినిమా మాత్రం. విశాల్ గారి కెరీర్లో ఈజ్ ద బిగ్గెస్ట్ హిట్. ఆయన ఇప్పుడే మదగజరాజ సినిమా చూశాన్న. సినిమా అంటే ఇలా ఉండాలని చూపించారు డైరెక్టర్ గారు. చాలా అంటే చాలా బాగా చేశారన్న. ఈ సినిమా గురించి చెప్పాలంటే అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ విశాల్ గురించి చెప్పాలి. ఎందుకంటే వన్ మ్యాన్ షో చెప్తున్నా అయితే చాలా బాగా యాక్టింగ్ చేశారన్న. ఇంత బాగా యాక్టింగ్ చేయమంటే మనము ఇంతకుముందు సినిమాలు చూసాం విశాల్ గారివి. ఎప్పుడు పాత సినిమాలు పందెం కోటి ఆ సినిమాలంతా కూడా ఆ ఫ్లేవర్ ఆ జోనర్లో అన్న మొత్తం అదే ఫ్లేవర్లో వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చిందన్న. సినిమా అంటే ఇది నాకు చాలా నచ్చిందన్న. హీరోయిన్స్ ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు. మన అంజలి గారు కానీ మన శరత్ కుమార్ కానీ చాలా బాగా యాక్టింగ్ చేశారన్న. ప్రతి ఒక్కరు చించేసారని చెప్తా. ఒక్కొక్క యాక్టింగ్ సోను సూద్ గారు యాక్టింగ్ చెప్పాలా. సంతానం క్యారెక్టర్ మెయిన్ అయితే అన్న వేరే లెవెల్ అన్న. ఆయన పండించిన కామెడీ అయితే అసలు ఇది ఒక 10 years బ్యాక్ షూట్ చేశారు, కానీ ఇప్పుడు రిలీజ్ అయింది. కానీ సినిమా చాలా బాగా నచ్చిందని నాకైతే. సంతానం గారికి అయితే దండం పెడాలని చెప్తా. పంచుల మీద పంచులు చాలా బాగా యాక్టింగ్ చేశారు అన్న. దాంట్లో ఆయన పాత్రకి జీవించేసారని చెప్తున్నా అయితే. అంత బాగా చేశారు యాక్టింగ్. ఒక పొలిటికల్ డ్రామాగా ఒక కామెడీగా చాలా బాగుంది సినిమా అయితే. చాలా బాగా నచ్చింది నాకైతే. ఇది తమిళ్లో రిలీజ్ అయ్యి 100 కోట్లు కలెక్షన్ చేసింది. ఎందుకు అబ్బాయి 100 కోట్లు కలెక్షన్ చేసింది? అంత ఉందో సినిమా ఎప్పుడో షూట్ చేశారు కదా అనుకున్నాను అయితే. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత అనిపించింది నాకైతే సినిమా అయితే 100 కాదు 200 కలిసిన ఆశ్చర్యం పోతుంది. అంత బాగుంది సినిమా అయితే. నాకు చాలా బాగా నచ్చిందన్న. ఒక మంచి సినిమా తీశారన్న. మ్యూజిక్ ఇంకా విజయ్ ఆంటనీ గారు కొట్టారన్న. మ్యూజిక్ వేరే లెవెల్ కొట్టారని చెప్తున్నా అయితే. విజయ్ ఆంటనీ గారు ఆయన యాక్టరే కదా, మ్యూజిక్ అని నాకు ఇప్పుడే తెలుస్తుంది. ఆయన ఒకటి ఇప్పుడు దీంట్లో చూసిన బుక్ మై షోలో విజయ్ ఆంటనీ గారు మ్యూజిక్ అని రాశారు కింద. చాలా అంటే చాలా బాగా కొట్టారన్న. చాలా అంటే ఒక్కొక్క సాంగ్ వేరే లెవెల్లో ఉన్నాయి. ఆ ఫ్లేవర్ ఎక్కడ మిస్ అయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మనము ఎప్పుడో చూసాము ఒక 10 years బ్యాక్ చూడాల్సిన మూవీ ఇప్పుడు వచ్చింది కాబట్టి అందుకే 100 కోట్లు కలెక్షన్ చేసిందా. పొంగల్ రిలీజ్ అయితే మన తమిళనాడులో 100 కోట్లు కలెక్షన్ చేసింది. నాకు చాలా అంటే చాలా నచ్చింది సినిమా అయితే. మీ ప్రతి ఒక్కరు థియేటర్లో చూడండి కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరు మిస్ కాకుండా చూడండి. ఇలాంటి సినిమా మిస్ అయ్యారంటే మీ కర్మ. నేను చెప్తున్నా కదా, చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు థియేటర్ చూడడం కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే చూశాను మదగజ రాజా. ఏం సినిమా అన్న, నిజంగా చాలా అంటే చాలా బాగుంది. త్రూ అవుట్ సినిమా చూస్తున్నంతసేపు నవ్వుకుంటూనే ఉంటారు అనమాట. అంత బాగుంది అనమాట సినిమా. ఈ సినిమా 10 years ఎందుకు రిలీజ్ చేయలేదా అని బాధపడుతున్నాను. చాలా అంటే చాలా బాగుంది. అసలు చాలా ఫ్రెష్ కామెడీ, త్రూ అవుట్ నవ్వుతూనే ఉంటారన్న. చాలా బాగుంది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ ఇచ్చి పడేశారు. విజయ్ ఆంటోనీ గారి మ్యూజిక్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఆ యాక్షన్ సీన్స్ అయితే సోను సూద్ గారు చాలా బాగా చేశారనమాట. విశాల్ గారు అసలు ఆ 6 pack అయితే చాలా అంటే చాలా బాగుంది. దానికి తోడు ఇద్దరు హీరోయిన్స్ అంజలి గారు, వరలక్ష్మి గారు ఇప్పుడు దాకా మనం వేరే క్యారెక్టర్లో చూసాం, కానీ ఈ సినిమాలో అయితే అసలైన హీరోయిన్లా చూస్తాం అనమాట. చాలా చాలా బాగుంది. ఒక మంచి సినిమా, ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అనమాట మదగజ రాజా. సో అందరు థియేటర్కి వచ్చి చూడండి. చాలా అంటే చాలా కామెడీతో చాలా ఎంటర్టైన్మెంట్, ఒక మంచి మెసేజ్ కూడా ఉంది సినిమాలో. అందరు థియేటర్కి వచ్చి చూడండి. సో విశాల్ గారి విశ్వరూపం చూస్తారు. సో అందరు థియేటర్కి వచ్చి చూడండి మదగజ రాజా. మదగజ రాజా సినిమా చూశాను. అంటే సినిమా గురించి చెప్పుకోవాలంటే మెయిన్ మన విశాల్ నాన్న అసలు ఆయన నట విశ్వరూపం చూపించారని చెప్పుకోవచ్చు. అంటే ఇలాంటి స్టోరీస్ చాలా రేర్గా వస్తాయన్న. అంటే ఇలాంటి స్టోరీస్ మనం అనుకోవడం ఒక ఎత్తు అయితే దాన్ని ప్రాపర్గా ఎక్స్క్యూట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. సో డైరెక్టర్ గారు హ్యాట్స్ ఆఫ్. అంటే ఇంత మంచి స్టోరీ తీసుకొచ్చినందుకు అండ్ మాకు చూపించినందుకు. అండ్ సోను సూద్ గారు అంటే ఆయన అప్పటికి ఎప్పటికైనా న్యాచురల్ పర్ఫార్మర్ సోను సూద్ గారు. సో చాలా బాగా అనిపించింది. వాళ్ళిద్దరి మధ్య సీన్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా అనిపించింది. అండ్ హీరోయిన్స్ ఒకరేమో మిడిల్ వేసుకున్న అందాల ముద్దుగుమ్మ, ఇంకొకరేమో పద్ధతి గల ముద్దుగుమ్మ. సో ఎవరిని చూడాలో తెలియక నేను పక్కన కూర్చున్న అమ్మాయిని చూసుకుంటూ కూర్చున్నా. సో వాళ్ళిద్దరు యాక్టింగ్ బాగుంది, బట్ నా పక్కన అమ్మాయి ఇంకా బాగుంది. సో అది వేరే విషయం అనుకోండి. సినిమా గురించి చెప్పుకోవాలంటే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అంటే నేను ఈసారి ఒక్కడే వచ్చిన, రేపు పొద్దున నా లవర్ని తీసుకొని వెళ్తా. అంటే అంత నచ్చేసింది నాకు, 2 సార్లు చూడాలనిపించింది. అండ్ కామెడీ గురించి చెప్పుకోవాలన్నా, మనకు బ్రహ్మానందం గారు ఎలాగో ఈ సినిమాలో హీరో ఫ్రెండ్ ఉంటారు కదా, ఆయన అలాగా అనుకోవచ్చు. సో సంతానం గారు కూడా నెక్స్ట్ లెవెల్ ఇచ్చి పడేశారు కామెడీ. సో ఆయన కామెడీ టైమింగ్ యాజ్ యూజువల్గా కుమ్మేశారు. అండ్ సాంగ్స్ అన్న ఎవరో బాలేరు అన్నారు సాంగ్స్, కానీ బీజిఎం ఎవరు కొట్టారో కానీ కుక్క అని కొట్టినట్టు కొట్టినాడు అన్న. బీజిఎం మాత్రం విజయ్ ఆంటనీ గారు మీరు ఏంటండి మ్యూజిక్ కొట్టారా, కుక్క అని కొట్టినట్టు కొట్టింది. మ్యూజిక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అండ్ మెయిన్గా చెప్పుకోవాలంటే లాస్ట్కి సదా గారి గెస్ట్ అపీరియన్స్ ఉంటుంది, అది కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో ఒకటే చెప్తున్నా అన్న, ప్రొడ్యూసర్ గారు మీరు పెట్టిన పైసలు వర్త్ లాగా అనిపిస్తుంది. సో ప్రతి ఒక్కరు వచ్చి ఎంజాయ్ చేయండి అన్న. బ్రో ఇప్పుడే మదగజరాజ సినిమా చూసా,
మామూలు అంటే మామూలు లేదు. హీరోకి 6 ప్యాక్ ఈ అమ్మ మామూలు అంటే మా బొమ్మ దిద్దరిల్లిపోయింది అనమాట. డైరెక్షను మన సోను సూదు ఇంకా హీరోయిన్లు పాపా ఏం సినిమా బ్రో, ఏం సినిమా, కొంచెం కిక్ వచ్చింది. ఇలాంటి సినిమా కోసం వెయిటింగ్ అనమాట. సినిమా చాలా బాగుంది, అందరూ ఎంకరేజ్ చేయండి. తెలుగులో ఇలాంటి సినిమాలు చాలామంది ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. మదగజ రాజా ఇప్పుడే చూశాను బ్రో. విశాల్ ఇంకా విశాల్ మూవీ యాక్చువల్లీ నెక్స్ట్ లెవెల్ ఉంది బ్రో. సోను సూద్ విలన్ కామెడీ అయితే మరీ అసలు నవ్వి చచ్చిపోతాం బ్రో, సీట్లు చింపుకున్నాం. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. విశాల్ యాక్టింగ్ చెప్ప అవసరం లేదు, విశాల్ యాక్టింగ్ నాకు తెలుసు కదా. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది బ్రో, సూపర్. కదా రాజా అన్న ఇప్పుడే చూసిన అన్న, రాజుగారి రాజా అంటే విశాల్ రాజానే అంటానా. సూపర్ ఉందన్న మూవీ మాత్రం. యాక్షన్ సీక్వెన్స్ అయినా, ఫైటింగ్ అయినా, డ్రామా అయినా, కామెడీ అయినా, రొమాన్స్ అయినా, సీక్వెల్ అయినా, అన్నీ అయినా అంటే విశాల్ అయినా సూపర్ ఉందన్న మూవీ మాత్రం. అసలు మన సంతానం గారు కామెడీ నెక్స్ట్ లెవెల్ అన్న, పీక్స్ అన్న చింపుకొని థియేటర్ సీట్స్ నవ్వినామన్న. సూపర్ కామెడీ అన్న. యాక్షన్ సీక్వెల్లో వస్తే ఒక 10 years బ్యాక్ యాక్షన్ ఉంటుంది కానీ అద్రిపోతుంది అన్న. మనకి ప్రతిసారి దేవరా బాలయ్య గారు యాక్షన్ కావాలంటేనే అవ్వదు, ఇలాంటి యాక్షన్ కూడా చూడాలి. నిజం చెప్తున్నా అన్న, ఆ టైం మూవీస్ వాల్యూవే వేరే లెవెల్ ఉంటుంది. ఇప్పుడు ఆ వాల్యూ తెలుసుకున్నామన్న. మళ్ళీ వస్తున్నా మూవీకి, మళ్ళీ వస్తాను. నెక్స్ట్ మన అద్భుతాల గురించి మాట్లాడుకుంటే అంజలి గారు ఇంకా మన వరలక్ష్మి గారు ఉన్నారు. వాళ్ళ అద్భుతాలే వేరే లెవెల్ ఉంటుంది, అన్నం వేరే లెవెల్ ఉంటుంది. హీరోయిన్స్ గారికి పెట్టి పర్ఫెక్షన్ ఇచ్చినారన్న. అస్సలు మూవీలో సీన్స్ ఉంటాయన్న నెక్స్ట్ లెవెల్ అన్న. మూవీ మొత్తం ఫ్యామిలీ డ్రామా ఉంటుందన్న. నెక్స్ట్ లాస్ట్లో వచ్చేసి కొంచెం యాక్షన్ ఈక్వల్ పొలిటికల్ డ్రామా కంపేర్డ్. కానీ విలన్ సోను సూదు ఇద్దరు 6 ప్యాక్స్లో క్లైమాక్స్ ఫైట్ అన్న అద్రిపోతుంది. ఒకటే అంటన్న, మదగధ రాజా ఈ వీక్కి విన్నర్ అన్న. ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయినా, యూత్ ఎంటర్టైనర్ అయినా ఫుల్ మీల్ అన్న, చూడాలి. ఇప్పుడే మదగజ రాజా సినిమా చూసా విశాల్ది. మామూలు అంటే మామూలు లేదు, అసలు మామూలు లేదు. ప్యాక్లు క్యాక్లు ఏంది బ్రో, ఏం తీసాడు బ్రో సినిమా, మామూలు లేదు ఆ డైరెక్టర్. సో మ్యూజిక్ ఇదంతా బాగుంది. మన బొమ్మ కోసం వెయిటింగ్ బ్రో, మామూలు కాదు. మదగజ సినిమా చూశాను, చాలా బాగుంది మూవీ. ఫుల్ అవుట్ అండ్ అవుట్ కామెడీ అండ్ యాక్షన్ రెండూ బాగున్నాయి. మీరు పెట్టిన ప్రతి ఒక్క రూపాయికి వర్త్ మూవీ, ఖచ్చితంగా చూడండి. కామెడీ అయితే చాలా బాగుంది, ఉన్నంతసేపు చాలా బాగా నవ్వుకుంటారు. అలాగే యాక్షన్ కూడా చాలా బాగుంది. ఓవరాల్ మూవీ అయితే చూడొచ్చు. మదగధ రాజు మూవీ చాలా బాగుంది. విశాల్ గారు చాలా బాగా యాక్ట్ చేశారు. ఇద్దరు హీరోయిన్స్ కూడా. కామెడీ అయితే ఫుల్ అసలు బాగుందండి మూవీ, చాలా బాగుంది. యాక్టింగ్, ఫైటింగ్ కానీ, మ్యూజిక్ కానీ చాలా బాగుంది. విశాల్ గారు చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేశారు. కామెడీ మాత్రం ఫుల్ ఉంది, ఫుల్ కామెడీ ఉంది. చాలా ఎంజాయ్ చేయొచ్చు. తప్పకుండా మీరందరూ చూడండి, చాలా ఎంజాయ్ చేస్తారు. సాంగ్స్ చాలా బాగున్నాయి, సాంగ్స్ కూడా. యాక్షన్ చాలా బాగుంది. కామెడీ మాత్రం హైలైట్ అసలు. అందరు చూడొచ్చు, అందరు రావచ్చు. వర్త్ చాలా బాగుందండి. ఫుల్ కామెడీ బాగుంది. అదే టైం ట్రావెల్ వెళ్ళి వెనక్కి వెళ్ళి చూసినట్టుంది. బాగుంది యాక్టింగ్ చెప్పను అసలు. ఇప్పుడే మదగజ రాజ సినిమా చూసాను విశాల్ గారిది. ఇందులో మన హీరోయిన్స్ మన అంజలి గారు అండ్ వరలక్ష్మి గారు, వాళ్ళ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. సినిమా ఎప్పుడో 10 years బ్యాక్ వచ్చినప్పుడు తీసినది కానీ లేట్ అయింది. ఇప్పుడు వచ్చినా కూడా మంచి యాక్షన్ తీసుకొచ్చారు. సినిమా విషయానికి వస్తే ప్రతి ఒక్క స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇంటర్వెల్ దాకా ఫస్ట్ కామెడీ సీన్స్, సంతానం గారితో కామెడీ సీన్స్ చాలా బాగా నచ్చాయి, చాలా బాగుంది. హీరోయిన్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. వాళ్ళ యొక్క తర్వాత ఇంటర్వెల్ తర్వాత నుంచి ఆ డెడ్ బాడీ క్యారెక్టర్ ఇచ్చినటువంటి అతని కామెడీ చాలా బాగుంది. డైరెక్షన్ విషయానికి వస్తే డైరెక్టర్ గారు చాలా చక్కగా తీశారు. స్క్రీన్ ప్లే చాలా బాగుంది. మ్యూజిక్ విషయానికి వస్తే పాటలు పెద్దగా అనిపించట్లేదు కానీ నా వరకు అయితే బ్యాక్గ్రౌండ్ మాత్రం బీభత్సంగా ఉంది, చాలా బాగుంది. స్టోరీ నెరేషన్ అయితే కూడా చాలా బాగుంది. స్క్రీన్ ప్లే, కెమెరా అయితేనేమి. ఆ తర్వాత ఇందులో ఒక్కొక్కసారి ఆర్టిస్టుల ట్విస్ట్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్లో ఒక మంచి ఫేమస్ హీరో వస్తాడు. ఇంటర్వెల్ తర్వాత క్లైమాక్స్లో ఒక హీరోయిన్ వస్తుంది. ఆ క్లైమాక్స్లో ఫైటింగ్, బీభత్సమైన ఫైటింగ్, హీరో విశాల్ది 6 ప్యాక్. తర్వాత మధ్యలో చిన్న ఆర్టిస్టులు, ఆ బ్యాక్గ్రౌండ్లో హీరోయిన్స్ ఒక ట్విస్ట్ లాగా వచ్చి వెళ్ళిపోతారు. సినిమా చాలా బాగుంది. టోటల్గా సినిమా చెప్పాలంటే చాలా కామెడీ ఎంటర్టైనర్, ఫుల్ యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైనర్. ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీ వచ్చి సినిమాకి వచ్చి థియేటర్కి వచ్చి చూడాల్సిన సినిమా. ఇంకోటి విషయం చెప్పాలంటే ఈ సినిమాకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడా తగ్గకుండా చాలా చక్కగా ఉన్నాయి. చాలా అంటే చాలా బాగా తీశారు. అది సినిమా మాత్రం చాలా బాగుంది. ప్రతి ఒక్కరు థియేటర్కి చూడండి. మదగజ రాజా మూవీ చూసి వస్తున్నానా. మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందన్న, మామూలుగా లేదు. ఫుల్ కామెడీ ఉంటుందన్న,
చాలా అంటే చాలా బాగుంది. మన విశాల్ గారు మామూలుగా చేయలేదు హీరోగా అయితే యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. సాంగ్స్ కానీ కామెడీ సీన్స్ కానీ మన ఇంటర్వెల్ సీన్ ఉంటుంది బ్రో, ఫుల్గా నవ్వుకుంటారు. చాలా అంటే చాలా సీట్లు చింపేసుకుంటారు. నిజంగా చెప్తున్నా, మీరు వచ్చి చూడండి తర్వాత చెప్పండి. మామూలుగా ఉండదు, మీరు అందరూ పీక్స్లో వెళ్ళిపోతారని. మామూలు ఫ్యామిలీతో వచ్చి చూడండి. చాలా అంటే చాలా బాగుంది. సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ హీరో గారి ఫైట్స్ కానీ అద్దర కొట్టేశారు. ఇంకేముంటుందంటే మనకు మన పొలిటికల్ గురించి మెయిన్గా అయితే అది కూడా చాలా బాగా చూపించారు. మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్. మ్యూజిక్ ఎవరు కొట్టారో కానీ విజయ్ ఆంటనీ గారు మామూలుగా కొట్టాలి, కుక్ అని కొట్టిన మామూలుగా లేదు. మూవీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. సాంగ్స్ కానీ మనకు క్లైమాక్స్ ఫైట్ అయితే నెక్స్ట్ లెవెల్. హీరో గారు అయితే 6 ప్యాకులు, సోను సూద్ గారు హీరో గారు మామూలుగా ఇద్దరికి నేను తక్కువ అన్నట్ల చాలా బాగా చూపించారు బ్రో. మూవీ అయితే చాలా బాగుంది. అందరూ ప్రొడ్యూసర్ గారికి అయితే డబ్బుల వర్షం కురచవచ్చు ఈ మూవీతోని. పెట్టిన కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్. హీరో గారి ఫ్రెండ్షిప్ గురించి చూపించారు బ్రో. చాలా అంటే చాలా బాగుంది. ఫ్రెండ్షిప్ కానీ సాంగ్స్ కానీ డ్యాన్స్ కానీ అన్నీ ఇరగదీసేశారని చెప్పొచ్చు. మూవీ మాత్రం ఈ వీక్ అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ, బ్లాక్ బస్టర్ అవ్వచ్చు అనేది. మీరందరూ వచ్చి చూడండి. మీకు